హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ వసంత చుప్పరి MLNV మిల్క్ ప్రొడక్ట్ మీ పాడి పంట రైతు. ఈరోజు వచ్చేసి వీడియో ఏంటి అని అంటే మా బర్రెలకి ఈ సొప్పనే వాడతాం. అంటే ఈ సొప్ప ఏంటి లాభాలు, ఇలాంటి పచ్చిగడ్డి వాడితే ఏంటి అని అనుకుంటుర్రా? మేమైతే వచ్చేసి ఈ రకం అంటే ఇది రెడ్డిపాలెం సీడ్ అంటారు ఫ్రెండ్స్. మేమైతే మా బర్రెలకైతే ఈ పచ్చిగడ్డి అయితే బాగా యూజ్ చేస్తాం. ఎందుకనంటే ఇవి యూజ్ చేస్తే ఈ గడ్డికి పాలు కూడా బాగా ఇస్తాయి. అందుకోసం మేమైతే గత 10 సంవత్సరాల నుండి అయితే మేమైతే ఈ సీడ్ అయితే యూజ్ చేస్తున్నాం. అందుకోసం ఈ వీడియో వచ్చింది. ఈ వీడియో అయితే మీకోసం అయితే చెప్తున్నా, తప్పకుండా వినండి. విని ఈ సీడు ఈ రకం విత్తనాలను అయితే తీసుకొచ్చుకొని చేయండి, వేసుకోండి. ఎందుకనంటే ఇది ఎన్ని క్రాప్స్ వరకు వస్తుంది అని అంటే అంటే ఇయర్స్ క్రాప్ మనం ఎన్నిసార్లు కోసినా సరే క్రాప్ వస్తూనే ఉంటుంది. చూడండి, ఇట్లా మనం నీట్గా కిందికి ఇట్లా దుంప ఇట్లా కోసినా కానీ కింద మళ్ళీ దీనికి మళ్ళీ సపరేటు సొప్పలాగానే వస్తుంది, కానీ ముద్రది. దీంట్లో ఉన్న బెనిఫిట్ ఏంటి అని అంటే దుంప గడ్డిలలో కూడా చాలా రకాలు ఉంటాయి. ఏంటి, కోన్ గడ్డి, ప్యారగడ్డి అని ఉంటాయి. అవి ఏంటి ఇట్లా దుంపల్లాగా అవుతాయి. అదే ప్యారగడ్డి వచ్చేసి అది మనం ఎండపూట కోసినాం అనుకోండి, దానిపైన ఉండే ముళ్ళు అదంతా గుచ్చుకుంటూ ఉంటుంది. కాబట్టి ఇదైతే దీనికి ఎలాంటి ముళ్ళు ఉండదు. మళ్ళీ దీంట్లో వచ్చిన బెనిఫిట్ ఏంటి అని అంటే ఇది ఇంత చిన్నగా ఉందా చూసిరా, ఇంత చిన్నగా ఉంది. ఇంత చిన్నగా అదే జొన్నలు ఏంటి, అది జొన్నలు అంటారు కదా, ఆ జొన్నలు ఏంది తలపు వేసే వరకు కొయ్యొద్దు అని అంటారు. ఇది తలపు వేయకున్నా సరే మనకి ఇంత సైజులో ఉన్నా సరే ఇది కోసుకోవచ్చు. నామ్ అనేది రాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ బర్రెలకి మనం టకటక ఫస్ట్ తొందర కావాలి అని అనుకుంటే ఇటు సొప్పలాగా కోస్తే తొందర ఎదుగుతుంది. ఎందుకంటే కోసిన గడ్డి అయితే ఎదగదు కదా, ఇదైతే తొందర ఎదుగుతుంది. కాండం చూసిర్రా, ఇంత దొడ్డు అయితేనే ఉంటుంది. తల పువ్వు వేయాల్సిన అవసరం లేదు. మనం ఎప్పుడైనా కట్ చేసుకొని వేసుకోవచ్చు. ఇట్లా పొడుగుందనుకోండి, ఇట్లా మధ్యలోకి నరికేసి వేస్తాం మేమైతే. ఇదైతే ఎన్ని క్రాప్స్ అయినా వస్తుంది, ఎన్ని ఇయర్స్ అయినా మనకైతే మనం చెడగొట్టేంత వరకు ఇది వస్తూనే ఉంటుంది ఫ్రెండ్స్. చూడండి, ఇది అందులో బెనిఫిట్. పాలు కూడా మంచిగా ఇస్తూనే ఉంటాయి. ఎందుకోసం చెప్తున్నానంటే చాలామంది ఇప్పుడు పాడి రైతులు చాలామంది వస్తూ ఉన్నారు కాబట్టి వాళ్ళ కోసమైతే ఈ బెనిఫిట్. ఇది ఇప్పుడు వచ్చేసి ఇక్కడ చూడండి, తలపు వేస్తుంది. కంకి, ఈ కంకి చూడండి, ఈ కంకికి ఉన్న గింజలు మళ్ళీ మనం తెంపేసి ఎండబెట్టినాం అనుకోండి, మళ్ళీ ఇవి రీయూజ్ చేయొచ్చు, మళ్ళీ యూజ్ చేసుకోవచ్చు. ఓకేనా? చూడండి, ఇట్లా బ్లాక్ అయితే వర్షాకాలం వచ్చేసి అయితే ఎక్కువ మా బర్రెలు అయితే సొప్పనైతే మేస్తలేవు, ముదిరిపోయింది కదా బాగా. ఆ మేస్తలేవని కొద్దిగా చూడుతోటి ఉన్నాయి కదా, అంటే ఇంకా 1.5 month అయితే ఏంటాయి. అందుకోసం అట్లట్లనైతే తింపుతున్నా. ఈ చిలకల అటు ఇటు చీరల కొద్దిగానైతే తింపేస్తున్నా. చూసిర్రా, మా లక్ష్మి అయితే పూర్తిగా అద్మానం అయిపోయింది. ఎందుకంటారా, ఏమంటారు కదా, చింత చచ్చినా పులుపు చావలేదన్నట్టు అక్కడ ఉన్న వాటిని పొడవడానికి పోతుంది, ట్రై చేస్తూ ఉంది. అక్కడ నుండి చెట్ల చాటు నుండి వస్తూ ఉంది. అందుకే నేను బెత్తం పట్టుకున్న. మనిషికొక్క మాట గొడ్డుకొక్క దెబ్బ అంటారు కదా, గొడ్డు ఎప్పుడు అంతే, కట్టెలేంది అస్సలు వినయి. మనిషి మాట చెప్తేనే వినాలి, అంతే కదా. అందుకే వీటికి బెత్తం బట్టి ఆడిస్తున్నాను నేనైతే. చూడండి, ఇట్లనైతే కొంచెం ఇప్పుడు ఈ ఎన్ని రోజుల నుండి అసలు పాపం ఇవి ఇప్పుడు మాకైతే ఒక 2 months నుంచి అయితే అస్సలు వీలైతే లేదు వీటిని వదిలిపెట్టడానికి. ఈరోజు కొంచెం టైం ఉంది కాబట్టి అట్లా వదిలేసి తింపి మేపుతున్నా. ఒక కాడ అవతలేదు. ఫస్ట్ వదిలిపెడితే ఎట్లుంటాయి, అటు ఇటు కొంచెం మంచిగా ఆకలితో ఉన్నాయి కాబట్టి మేస్తున్నాయి.
అదే రేపు అట్లా అయినాయి అనుకోరి ఎట్లా వేస్తాయో చూడాలి, మేస్తాయో మేయో. ఇవన్నీ అయితే తుమ్మ చెట్లే ఫ్రెండ్స్, చూసిరా. ఇదంతా బీడు మనదిగా, మన పక్కన ఉంటుంది. ఇదంతా తుమ్మ చెట్లు అయితే బాగా మొలిచినాయి. వాళ్ళు సాపు వేసుకుంటలేరు. ఇక అందులోనైతే ఇవి కొంచెం కొంచెం గడ్డి, ఈ ముండ్లు ఉంటాయి కదా, బాగా ముండ్లు ఉంటే గడ్డి ఏముంటుంది, కొద్దిగా ఉంటుంది, ఎక్కువ లేదు. ఎందుకంటే చాలామంది ఈ నా వీడియోస్ చూసో ఏమో కానీ చాలామంది పాడి గేదెలను అయితే ఎంచుకోవడానికి అయితే చాలామంది ఆసక్తి చూపిస్తున్నారు. నాకైతే చాలా సంతోషంగా ఉంది. ఎందుకనంటే మనం బాగుపడడం గొప్ప కాదు, ఇతరులకు మేలు చేయాల, వాళ్ళు కూడా బాగుపడేలా చేయడం, అది నాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది. నేను చెప్పే అందులో ఏముంది, ఇట్లా కొన్ని వీడియో చూసుకుంటూ చేయండి అని ఒక్కరిద్దరు మారినా నయ్యమే అనుకుంటున్నా కదా. చాలామంది అయితే మా దగ్గరనైతే చాలామంది మమ్మల్ని చూసి అయితే మారుతుర్రు, చేసుకుంటుర్రు. ఎందుకు కొనుకొచ్చుకుంటే ఎన్ని అయితే సరిపోతాయి, మనకి ఇంట్లో ఉన్నదానికి బయట కొనుకొచ్చుకున్న దానికి ఎట్లా తేడా ఉంటుంది కదా. అందుకోసం అయితే నాకైతే చాలా హ్యాపీగా ఉంది ఫ్రెండ్స్, మంచిగా అనిపిస్తుంది. పాడి పంట రెండు మనం స్వతహాగా కష్టం చేసి ఇతరులకు సహాయం చేస్తే ఎంత తృప్తి ఉంటుందో అంటే అది చెప్పలేనిది, వర్ణించలేనిది అసలు, అంతే కదా. ఆ విత్తనాలనైతే మనమైతే అట్లనైతే విత్తనాలు తీసుకొని మళ్ళీ కంకి ఎండబెట్టుకొని కూడా మళ్ళీ మనం యూజ్ చేసుకోవచ్చు, అంతే కదా. ఇక మేమైతే మనం సొప్ప ఒకవేళ పల్సగా అయిందనుకో, పల్సగా అయినప్పుడు ఇక మధ్యలో ఇక ఇట్లా అక్కడొక కర్ర వదిలిపెట్టుకున్నాం అనుకోండి, ఇవి మళ్ళీ చిక్కగా అయిపోతుంది సొప్ప, మనకు తొందరగా ఎదుగుతుంది. ఇది రేట్ వచ్చేసి, ఈ విత్తనాలు రేట్ వచ్చేసి రెడ్డిపాలెం సీడ్ అంటారు వీటి రేట్ వచ్చేసి కిలోకి 600 రూపాయలు అయితే నడుస్తుంది. మనకి రెడ్డిపాలెం సీడ్ అంటే ఇస్తారు ఎవరైనా, ఓకేనా. మేమైతే యూజ్ చేస్తున్నాం. ఇది క్రాఫ్ట్ బాగా వచ్చింది, కంపల్సరీ మీరు కూడా పాడి రైతులు యూజ్ చేయండి. ఇందులో ఈ గడ్డిలో ఉన్న బెనిఫిట్ ఏంటి అని అంటే, చూడండి, మనకి ఎటు చూసినా కానీ నీట్గా కనిపిస్తుంది. అదే కోన్గడ్డి అనుకోండి, అది దుంప ఇంత లావ్ అవుతుంది. దుంప మనం కోసిన కొద్దీ పక్కన పిల్లలు పెడతా ఉంటుంది కాబట్టి దుంప పెద్దగా అవుతుంది. అందులో మనకి పాములు ఆగమాగం పోయి నైటు ఏటన్నా మనం ఫంక్షన్లకు అటు ఇటు వెళ్ళినప్పుడు నైట్ అయితే అవుతుంది, బర్లను చదువుకోవడానికి కష్టమవుతుంది. ఏదో ఆగమాగం వచ్చేసి అంత కోస్తూ ఉంటారు కాబట్టి అందులో మనకి ఏ పురుగు పూసి ఉండేది కనిపించదు. ఇక ఇక్కడ ఇప్పుడు మనమైతే ఇట్లా కోసుకుంటూ వెళ్ళడానికి మనకైతే మంచిగా అవైలబుల్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఇక ఇట్లా చూడండి, ఇట్లా మనకి నీట్గా కనిపిస్తూ ఉంటుంది, ఇట్లా కనిపిస్తూ ఉంటుంది కాబట్టి మనమైతే ఇది కోసుకోవచ్చు ఇట్లా ఎంతసేపు అయినా సరే, మంచిగా ఉంటుంది నీట్గా. కాబట్టి మీరు తప్పకుండా ఇట్లాంటి ఈ సీడు యూజ్ చేయండి. చాలా మట్టుకు ఇక మాకైతే ఎక్కడ గింజలు పడ్డా కానీ వడ్ల పొన్న కూడా ఇదే మస్తుగా అయిపోయినాయి, చూసిర్రా. చాలామంది కూడా అడిగి కోసుకొని పోతుర్రు, కంకి కూడా ఇరుచుకొని పోతుర్రు ఫ్రెండ్స్. చూడండి, తప్పకుండా ఈ సీడ్ అయితే యూజ్ చేయండి. ఇంకేమన్నా డౌట్స్ ఉంటే మీకైతే తప్పకుండా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇక ఒకవేళ బాగా ఎత్తు పెరిగింది అనుకోండి, ఇట్లా మేమైతే మధ్యలోకి తలకాడికి కట్ చేసి మళ్ళీ మొదలు కూడా ఇట్లా కట్ చేస్తాం. మనకి నీట్గా ఎప్పటికప్పుడు నీట్గానైతే కనిపిస్తూ ఉంటుంది. పాడి రైతులకైతే ఈ ఒడ్ల పొన్న గడ్డి కోసుడు సొప్ప ఇదంతానైతే బాగా అనుభవం ఉన్నదే కాబట్టి ఓకేనా. చూడండి ఎంత టకటక కోసుడు అయిపోతుందో, మనకి మోపు ఎంతసేపు అట్లా అవుతుందో చూడండి. ఎంతసేపు చెప్పిన కదా వీటి గురించి మీరు స్వయంగా. అంటే సొప్ప ఏదున్నా సరే సొప్పనైతే మంచిగా ఎదుగుతూనే ఉంటుంది కాబట్టి, కానీ అందులో ఇదొకటి కాబట్టి చూడండి, తప్పకుండా యూజ్ చేయండి. మనకైతే కొద్దిసేపట్లనైతే మోపు అయితే కంప్లీట్ అయిపోతుంది. మాకు ఇప్పుడు ఎక్కువ బర్రెలు పాలిచ్చేటి లేవు కాబట్టి ఓన్లీ చిన్న దుడ్డలు చిన్న వాటి మందం అయితే కోసుకోబోతున్నాం. ఇక మాకు ఎక్కువ ఇప్పుడు సొప్పుతోటి అయితే అవసరం లేదు.
ఓకేనా. చివరి వరకు చూసినందుకైతే చాలా థ్యాంక్స్ ఫ్రెండ్స్. ఇందులో ఇంకేమన్నా వీడియోలో డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అవేంటి సీడ్స్ ఎట్లా అనేది అన్నీ అయితే మీకైతే డౌట్స్ అయితే క్లియర్ చేస్తా. తప్పకుండా మాలాంటి పాడి రైతులని ఎంకరేజ్ చేయండి. తప్పకుండా చాలామంది అయితే మంచిగా పాడి వైపు అయితే మొగ్గు చూపుతున్నారు. అదైతే చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఎవరు మనం బాగుపడమే కాదు, మనతో పాటు నలుగురు బాగుపడితే కూడా నాకైతే చాలా సంతోషం. ఓకేనా. మళ్ళీ ఒక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తా. బాయ్.